హలో, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. పిఎన్బి బ్యాంక్ ఖాతాదారులకు ఎలాంటి హెచ్చరిక జారీ చేశారు? ఓలా, ఊబర్ కి పోటీగా ఎవరు సిద్ధమవుతున్నారు? ఏ రాష్ట్రంలో పెట్రోల్ నింపడానికి లిమిట్ ని నిర్ణయించారు? ఇవే కాకుండా బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తల్ని ఈ రోజు లంచ్ బాక్స్ లో తెలుసుకుందాం. ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకుంటున్న పేటీఎం కంపెనీ ఇప్పుడు ఓలా, ఊబర్ తో పోటీకి సిద్ధమవుతోంది. పేటీఎం రానున్న రోజుల్లో రైడ్ హెయిలింగ్ సేవలను అందిస్తోంది. ఇందుకోసం ఆటో రిక్షాతో రైడ్ హెయిలింగ్ సేవలు ట్రయల్ ప్రారంభించింది. రాబోయే రోజుల్లో కంపెనీ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రోలలో రైడ్ హెయిలింగ్ సేవలు అందిస్తుంది. దీనికోసం పేటీఎం డిజిటల్ వాణిజ్యం కోసం ONDC అంటే ఓపెన్ నెట్వర్క్ సహాయం తీసుకోవచ్చు. అయితే పేటీఎంలో దీనికి సంబంధించిన ఫీచర్ టెస్టింగ్ మోడ్ లో ఉంది. కొంతమంది వినియోగదారులు మాత్రమే దీన్ని చూడగలరు. టెస్టింగ్ మోడ్ తర్వాత దాని పరిధి క్రమంగా విస్తరిస్తుంది. ఎక్కువ మంది వినియోగదారులకు ఇది అందుబాటులోకి వస్తుంది. అయితే దీనిపై పేటీఎం ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్గా పేరొందిన పిఎన్బికి చెందిన లక్షలాది మంది ఖాతాదారులు బ్యాంక్ ఖాతా క్లోజింగ్ ముప్పును ఎదుర్కొంటున్నారు. గత 3 రోజులుగా ఖాతా యాక్టివ్ గా లేకుంటే పిఎన్బి తన అధికారిక ఖాతా నుంచి ఖాతాదారులకు నోటిఫికేషన్ జారీ చేసింది. పిఎన్బి ప్రకారం ఏప్రిల్ 30, 2024 వరకు బ్యాంక్ ఖాతాలో డబ్బు లేకుంటే లేదా ఖాతాదారుడు గత 3 సంవత్సరాలుగా ఖాతాని ఏ విధంగానూ ఉపయోగించకపోతే అప్పుడు అటువంటి బ్యాంక్ హోల్డర్ల ఖాతాను క్లోజ్ చేయొచ్చు. అయితే డీమ్యాట్ ఖాతాలకు లింక్ చేసిన అటువంటి ఖాతాలు పనిచేస్తాయి. అదే సమయంలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న విద్యార్థుల ఖాతాలు కూడా నిలిచిపోవు, యథావిధిగా కొనసాగుతాయి. మీరు మీ ఇనాక్టివ్ బ్యాంక్ ఖాతాను యాక్టివేట్ చేయాలనుకుంటే దీనికోసం బ్యాంక్ బ్రాంచ్కు వెళ్ళాలి. అలాగే కేవైసీని అప్డేట్ చేయాలి. జూన్లో దేశంలో భారీ విద్యుత్ కోత ఏర్పడి గత 14 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టొచ్చు. విద్యుత్ డిమాండ్, సరఫరా మధ్య ఈ అంతరం 2009-10 తర్వాత అత్యధికంగా ఉండొచ్చు. జల విద్యుత్ ఉత్పత్తిలో భారీ క్షీణత కారణంగా ఇది జరగచ్చు. సంబంధిత కాలంలో ప్లాంట్ నిర్వహణ పనులను వాయిదా వేయడం, పనికిరాని యూనిట్లను తిరిగి తెరవడం ద్వారా ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తామని ఓ పక్క ప్రభుత్వం చెబుతోంది. మార్చిలోపు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న 3.6 గిగావాట్ల కొత్త బొగ్గు ప్లాంట్లను ప్రారంభించడంలో జాప్యం జరగడం విద్యుత్ కొరతకు ప్రధాన కారణం. జూన్లో సౌర సామర్థ్యం ఆఫ్ లైన్ లో ఉంటే అంటే రాత్రి సమయంలో 14 గిగావాట్ల వరకు తగ్గే అవకాశం ఉందని పవర్ సెక్టార్ యూనిట్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తెలిపింది. అథారిటీ ప్రకారం కంపెనీ సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికను సిద్ధం చేస్తోంది. త్రిపురలో గూడ్స్ రైళ్ల రాకపోకలు తక్కువగా ఉన్నందున రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉంది. దీంతో ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో బైక్, కార్ రైడర్లకు పెట్రోల్, డీజిల్ లిమిట్ ని ఖరారు చేసింది. అంటే 2 వీలర్ కు రోజు 200 విలువ చేసే ఆయిల్ మాత్రమే లభిస్తుంది. 4 వీలర్ కు 500 రూపాయల విలువ చేసే ఆయిల్ నింపగలరు. అదే సమయంలో బస్సులో రోజుకి 60 లీటర్ల డీజిల్ మాత్రమే నింపొచ్చు. మినీ బస్సులకు 40 లీటర్ల ఆయిల్ లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ లిమిట్ ని May 1, 2024 నుండి అమలు చేసింది. ఈ లిమిట్ ఎంతకాలం అమల్లో ఉంటుందన్న విషయమై ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదు. నిజానికి అసోంలోని జటింగాలో పెద్ద ఎత్తున కొండచెరువులు విరిగిపడిన సంఘటనలు నమోదయ్యాయి. దీని కారణంగా గూడ్స్ రైళ్లు త్రిపురకు చేరుకోలేకపోతున్నాయి. మరమ్మత్తు పని తర్వాత ఏప్రిల్ 26న ప్యాసింజర్ రైలు సేవలను పునరుద్ధరించినప్పటికీ జటింగా మీదుగా రైలు సేవలు రాత్రిపూట నిలిచిపోయాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగులు గురువారం రాత్రి 8 గంటలకు సమ్మెను విరమించారు. తొలగించిన 25 మంది ఉద్యోగులను విమానయాన సంస్థ వెనక్కు తీసుకుంటుందని చీఫ్ లేబర్ కమిషనర్ తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ లోని 200 మందికి పైగా సిబ్బంది అనారోగ్యం కారణంగా May 7 రాత్రి అకస్మాత్తుగా సెలవుపై వెళ్లారు. బుధవారం నుంచి విధులకు రావడం లేదు. ఈ ఉద్యోగులందరూ కలిసి సిక్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకుని తమ మొబైల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో మంగళవారం రాత్రి నుంచి 170కి పైగా విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత యాజమాన్యం 25 మంది ఉద్యోగులను తొలగించి మిగతా వారందరికీ అల్టిమేటం జారీ చేసింది. గో డిజిటల్ జనరల్ ఇన్సూరెన్స్ IPO May 15న ప్రారంభమవుతుంది. యాంకర్ ఇన్వెస్టర్లు May 14న బిడ్లు దాఖలు చేయొచ్చు. ఇష్యూ May 17న ముగుస్తుంది. షేర్లు May 23న BSE, NSEలో లిస్ట్ చేస్తారు. ఈ IPO కోసం ప్రైస్ బ్యాండ్, లాట్ సైజ్ ఇంకా ఖరారు కాలేదు. ఇందులో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కూడా పెట్టుబడులు పెట్టున్నారు. గో డిజిట్ ఆన్లైన్ వేదికగా ఆరోగ్యం, కారు ప్రయాణం, ఆస్తి, మొబైల్, ఆభరణాలతో పాటు అనేక సాధారణ బీమాలను అందిస్తోంది. అధిక ఆదరణ పొందిన కార్లలో మారుతి స్విఫ్ట్ ఒకటి. దీని 2024 అప్డేటెడ్ వర్షన్ విడుదలైంది. స్విఫ్ట్ లో కొత్తగా 1.2 లీటర్ 3 సిలిండర్ జెట్ సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ని మారుతి సుజుకి ఇండియా తీసుకొచ్చింది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏ ఎంట్రీ గేర్ బాక్స్ తో తెచ్చిన ఈ కార్ ధరల శ్రేణి 6.49 lakhs నుంచి 9.64 lakhs వరకు ఉంది. మొత్తం 5 వేరియంట్స్ లో ఇది లభిస్తోంది. కొత్త స్విఫ్ట్ అన్ని వేరియంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ని మారుతి అందిస్తోంది. లీటర్ కి 25.75 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తోందని కంపెనీ చెబుతోంది. ఫ్రాంక్స్, బ్రెజా, బెలెనో కార్ల తరహాలో ప్రీమియం లుక్ వచ్చేలా ఈ కార్ క్యాబిన్ ని తీర్చిదిద్దారు.
ఇవి ఈరోజు లంచ్ బాక్స్ వార్తలు. మరిన్ని బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తల కోసం Money9 యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.